హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలన్నీ క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇవాల్టి న్యూస్ పేపర్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలన్నీ వచ్చాయి. వాటి గురించి నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇవాళ 29th జూన్ కాబట్టి నుంచి కరెంట్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ ఈవెంట్స్ చూసుకుంటే మనకి హిందూ అనాలిసిస్లో టర్కీ కంట్రీ బ్యాక్స్ స్వీడన్ అండ్ ఫిన్లాండ్ నాటో బిడ్. సో మామూలుగా నాటో ఉంటుంది మనకి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు. అదేంటంటే ఒక మిలిటరీ అలయన్స్. దాని గురించి నేను బ్రీఫ్ డిస్కషన్ ఇస్తాను మీకు. సో అందులో వచ్చేసి కొన్ని కంట్రీస్ ఉంటాయి, యుఎస్ వెస్ట్ కంట్రీస్ ఉంటాయి కదా. సో పశ్చిమ దేశాలు, పాశ్చాత్య దేశాలు అంటారు కదా, అవన్నీ అక్కడ ఉంటాయన్నమాట. ఆ దేశాల్లో ఉండే అలయన్స్ ఉంటుంది. దాంట్లో వచ్చేసి రీసెంట్గా ఫిన్లాండ్, స్వీడన్ ఇంతకుముందు ఎప్పుడూ లేవన్నమాట. అవి మెంబర్స్ కాదు. వాటిలో జాయిన్ అవ్వాలని అవి ప్రపోజల్ అయితే పెట్టుకున్నాయి, జాయిన్ అవుతున్నాయి కూడా. అప్పుడు వాటికి జాయిన్ అవుతున్నందుకు వాటికి సపోర్ట్గా టర్కీ అయితే సపోర్ట్ ఇచ్చింది. ఆ కంట్రీస్ జాయిన్ అవ్వడానికి ఒక ప్రపోజల్కి టర్కీ సపోర్ట్ ఇచ్చింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రీసెంట్గా వచ్చేసి ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారంటే, సో ఇట్ లిఫ్ట్ ది అపోజిషన్. మెయిన్గా ఇక్కడ థీమ్ ఏంటంటే మీకు ఒకే ఒక మాటలో, సో రష్యా వచ్చేసి ఉక్రెయిన్ మీద యుద్ధం చేసిందనమాట. యుద్ధం చేసిన తర్వాత దానికి ఒక హార్ష్ రియాలిటీ. సో ఆ యుద్ధం చేయడం అనేది ఒక దురాక్రమణ, అది ఒక దురాక్రమణ చర్య కాబట్టి దానికి వ్యతిరేకంగా స్వీడన్ కంట్రీ ఒకటి, ఫిన్లాండ్ వచ్చి నాటోలో జాయిన్ అవుతున్నాయి. సో రష్యా ఉక్రెయిన్ మీద అటాక్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఉక్రెయిన్ వచ్చేసి నాటోలో జాయిన్ అవుతుందనే ఒక ఉద్దేశం. సో ఇక్కడ ఏం చెప్తున్నాయంటే, ఇక్కడ మ్యాడ్రిడ్ సమ్మిట్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి వీక్ సపోర్ట్ ది ఇన్విటేషన్ ఫ్రమ్ ది ఫిన్లాండ్. సో మ్యాడ్రిడ్ సమ్మిట్ అనేది ఏంటంటే, రీసెంట్గా నాటో సమ్మిట్ జరిగింది. నాటో సమ్మిట్ వచ్చేసి మ్యాడ్రిడ్లో జరిగింది. సో మ్యాడ్రిడ్ అనే సిటీ ఎక్కడ ఉంటుంది? మ్యాడ్రిడ్ అనేది మనకి స్పెయిన్ యొక్క క్యాపిటల్. స్పెయిన్ ఉంది కదా, సో స్పెయిన్ కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి మ్యాడ్రిడ్. సో మ్యాడ్రిడ్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ది స్పెయిన్. అక్కడ రీసెంట్గా 2022 యొక్క సమ్మిట్ అయితే జరిగింది, నాటోది సమ్మిట్ జరిగింది. అక్కడ ఇవి చేసుకున్నాయి అనమాట, అగ్రిమెంట్ అయితే చేసుకున్నాయి. ఫిన్లాండ్, స్వీడన్ వచ్చి నాటోలో జాయిన్ అవ్వాలని చెప్పేసి. సో ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, నోర్డిక్ నేషన్స్ అంటారు, నోర్డిక్ నేషన్స్ అని కూడా ఉంటాయి ఇక్కడ. సో అంకారా అనేది టర్కీలో ఉన్నటువంటి ఒక మేజర్ సిటీ. సో ఇవి వచ్చేసి కంప్లీట్గా టర్కీ హ్యాడ్ ఎర్లియర్ అంకారా హ్యాడ్ బ్లాక్డ్ ది మూవ్, ఇన్సిస్టింగ్ ది నోర్డిక్ నేషన్స్ చేంజ్ ది దేర్ స్టాన్సెస్ ఆన్ ది కుర్దిష్ రెబల్స్ టర్కీ ఆన్ నాన్ కన్సిడర్డ్ టెర్రరిస్ట్. సో ఇక్కడ చూడండి, మామూలుగా కుర్దిష్ అని కొంత పీపుల్ ఉంటారు, వన్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. వీళ్ళు వచ్చేసి సిరియా, ఇరాకు, ఇంకా ఇక్కడ టర్కిష్ బోర్డర్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి ఉంటారనమాట ఈ కుర్దిష్ పీపుల్. వాళ్ళని టెర్రరిస్ట్గా ట్రీట్ చేయాలని చెప్పేసి టర్కీ అయితే కొన్ని దేశాల మీద ప్రెజర్ పెట్టింది. మొదట్లో వచ్చేసి టర్కీ ప్రెజర్ పెట్టింది. ఆ ప్రెజర్ పెట్టిన తర్వాత ఈ నోర్డిక్ నేషన్స్ ఉన్నాయి కదా మనకి, స్వీడన్, ఫిన్లాండ్ ఇక్కడ ఉన్నాయి కదా, ఆ కంట్రీస్ వచ్చేసి టెర్రరిస్ట్గా ట్రీట్ చేయలేదు, కుర్దిష్ పీపుల్ వచ్చేసి టెర్రరిస్ట్గా ట్రీట్ చేయలేదు. అందుకని చెప్పేసి ఇటు ఎర్లియర్ ప్రపోజల్, నాటోలో జాయిన్ అయిన ప్రపోజల్ని టర్కీ అయితే బ్లాక్ చేసింది మొదట్లో, ఇప్పుడు వచ్చేసి సపోర్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్ ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం చూసుకుంటే నాటో అంటే ఏంటి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ఎందుకు దాంట్లో కంట్రీస్ జాయిన్ అవుతున్నాయి, సో యూనిటీ ఎందుకు, అన్ని కంట్రీస్ మధ్య యూనిటీ ఎందుకు ఉంటుంది, ఒక కంట్రీ మీద అటాక్ చేసినప్పుడు మిగతా అన్ని కంట్రీస్ కూడా సపోర్టెడ్ కంట్రీస్ సపోర్ట్ చేస్తాయి ఆ కంట్రీని, ఎలా ఉంటాయో క్లియర్ కట్గా చూద్దాం. సో ఇక్కడ చూస్తే, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ వాజ్ క్రియేటెడ్ ఇన్ 1949. సో 1949లో ఈ నాటో అనే దాన్ని ప్రారంభించారనమాట. మొట్టమొదటిది ఎస్టాబ్లిష్ అయింది బై యునైటెడ్ స్టేట్స్. చూడండి ఇక్కడ యునైటెడ్ స్టేట్స్, అమెరికా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, సెవరల్ వెస్ట్రన్ యూరోపియన్ నేషన్స్. సో కొన్ని కంట్రీస్ ఉన్నాయి, సో మనకి బెల్జియం కావచ్చు, ఇట్లా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్ కలిసి ఈ నాటోని అయితే ఏర్పరిచాయి 1949లో. మెయిన్ కంట్రీస్ వచ్చి ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఒకటి, కెనడా అండ్ సమ్ ఆఫ్ ది వెస్ట్రన్ యూరోప్ కంట్రీస్ అంటే పశ్చిమ యూరోప్ దేశాలు వచ్చేసి, ఐరోపా దేశాలు ఇక్కడ ఏర్పరిచాయి అనమాట. ప్రొవైడ్ కలెక్టివ్లీ సెక్యూరిటీ అగైనెస్ట్ సోవియట్ యూనియన్. ఇక్కడ చూడండి కీవర్డ్, సెక్యూరిటీ అగైనెస్ట్ సోవియట్ యూనియన్ అంటే మనకి రష్యా. సో 1991లో రష్యా అనేది డిజిగ్నేటెడ్ అయింది. యుఎస్ఎస్ఆర్ ఉంది కదా, సో 1991లో యుఎస్ఎస్ఆర్ ఉంది. సో యుఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్ ఆఫ్ ది సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని ఉందన్నమాట. అక్కడ అది ఒక కంట్రీ లాగా మొత్తం ఇప్పుడు తజికిస్తాను, సో జార్జియా, మనకి అజర్బైజాన్ కావచ్చు, ఉక్రెయిన్, ఇవన్నీ కలిసి ఒకే దేశంలో ఉన్నాయి. బిఫోర్ 1991 వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. సో 1991 తర్వాత డిజిగ్నేటెడ్ అయింది, అంటే మొత్తం వచ్చేసి డివైడ్ అయిపోయింది, అన్ని కంట్రీస్గా డివైడ్ అయ్యాయి. సో మేజర్ కంట్రీ వచ్చేసి అక్కడ రష్యా అయింది. సో దీనికి ముందు 1991కు ముందు
సో సోవియట్ యూనియన్కి అగైనెస్ట్గా చేశాయన్నమాట. అంటే కమ్యూనిజము, సో ఇక్కడ వచ్చేసి కమ్యూనిస్ట్ మూవ్మెంట్ అనేది ఎక్కువగా ఈ సోషలిజం ఇవి ఉన్నాయి కదా రష్యాలో ఉన్నవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయని దాన్ని తగ్గించడానికి ఈ నాటోని అయితే తీసుకొచ్చారనమాట కొన్ని యూరోపియన్ కంట్రీస్ అలాగే యుఎస్ఏ. సో ఇక్కడ చూడండి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఆల్సో నోన్ యాజ్ ది వాషింగ్టన్ ట్రీటీ. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అది వాషింగ్టన్ ట్రీటీ. సో దీన్నే వచ్చేసి వాషింగ్టన్ ట్రీటీ అని కూడా అంటారు. దీన్ని నాటోలో వచ్చేసి వాషింగ్టన్ ట్రీటీ ద్వారా ఏర్పరిచారు కాబట్టి దీన్ని వాషింగ్టన్ ట్రీటీ అంటారు. వాజ్ ది ఫస్ట్ పీస్ మిలిటరీ అలయన్స్ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ నాన్ వెస్టర్న్ కంట్రీస్. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద ఫస్ట్ పీస్ మిలిటరీ అలయన్స్. సో ఈ నాటో అనేది మొట్టమొదటి మిలిటరీకి సంబంధించిన మిలిటరీ అలయన్స్ అనమాట. సో మిలిటరీకి సంబంధించిన పీస్ మిలిటరీ అలయన్స్ ఎవరికి మధ్య? అమెరికా అలాగే నాన్ వెస్టర్న్ కంట్రీస్. సో ఇప్పుడు మనం యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి కదా, వాటిని వచ్చేసి వెస్టర్న్ కంట్రీస్గా మనం ట్రీట్ చేయము. వెస్టర్న్ కంట్రీస్ అంటే మోస్ట్లీ మనకి కెనడా, సో యుఎస్ఏని యుఎస్ఏని చూస్తాం కదా. అట్లనే ఇక్కడ ఒక యుఎస్ఏకి నాన్ వెస్టర్న్ కంట్రీస్కి మొట్టమొదటి పీస్ మిలిటరీ అలయన్స్ వచ్చేసి నాటోని అనమాట ఇక్కడ. సో ఇదొకటి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే నాటోకి సంబంధించిన కొంచెం క్లియర్ కట్ డేటా ఇస్తాను మీకు. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సంబంధించి మొత్తం ఇప్పుడు వచ్చేసి కరెంట్లీ 30 మెంబర్స్ ఉన్నాయి. సో 30 మెంబర్ స్టేట్స్ అంటే 30 కంట్రీస్ నాటోలో ఉన్నాయి. సో నాటో మెంబర్స్లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే ఇది పీస్ మిలిటరీ ఆర్గనైజేషన్ బిట్వీన్ ది యుఎస్ఏ అండ్ నాన్ వెస్టర్న్ కంట్రీస్. ఇక్కడ మొత్తం వచ్చేసి 30 దేశాలు ఉన్నాయి. నాటోలో మొత్తం 30 దేశాలు అయితే మెంబర్స్గా ఉన్నాయి. సో దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో బ్రస్సెల్స్ సిటీ వచ్చేసి బ్రస్సెల్స్లో ఉంటుంది. ఇది బెల్జియం కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీ. సో యూరోప్లో ఉన్నటువంటి బెల్జియం కంట్రీ ఉంది కదా, బెల్జియం ఈజ్ లొకేటెడ్ ఇన్ ది యూరోప్ స్టేట్. సో యూరోప్ కాంటినెంట్, యూరోప్ ఖండంలో ఉండే బెల్జియం దేశంలో ఉండే క్యాపిటల్ సిటీయే ఇది బ్రస్సెల్స్ అనమాట. బ్రస్సెల్స్ ఇది క్యాపిటల్ సిటీ ఆఫ్ బెల్జియం. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే యూయూ ఉంది కదా మనకి, యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడ ఉందంటే మనకి బ్రస్సెల్స్లోనే ఉందన్నమాట. యూరోపియన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా బ్రస్సెల్స్లోనే ఉంది. సో బ్రస్సెల్స్ అనేది బెల్జియం దేశం యొక్క రాజధాని. సో నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ అలైడ్ కమాండ్ ఆపరేషన్స్. సో మోన్స్, ఇది వచ్చేసి మోన్స్ సిటీలో ఉంటుంది. ఇక్కడ నాటో హెడ్ క్వార్టర్స్ వచ్చి బ్రస్సెల్స్లో ఉంటుంది. తర్వాత హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది అలైడ్ కమాండ్ ఆపరేషన్స్. సో నాటోకి సంబంధించి ఎటువంటి ఇప్పుడు ఇరాను, ఆఫ్ఘనిస్తాను, అక్కడ మనకి ఇరాక్ కావచ్చు, మనకి సిరియా ఇక్కడ చూసుకుంటే మనకి ఇరాక్ ఒకటి. సో ఇరాకు, సిరియా అలాగే ఆఫ్ఘనిస్తాను, ఈ 3 దేశాల్లో ఆపరేషన్స్ చేస్తాయి. మిలిటరీ టెర్రరిస్ట్ గ్రూప్స్కి అగెనెస్ట్గా ఈ నాటో అనేవి ఆపరేషన్ చేస్తాయి కదా, వాటికి సంబంధించిన కమాండ్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకుంటారు. మోన్స్ ఉంది కదా బెల్జియం, సో బెల్జియం దేశంలో ఉంటుంది సిటీ మోన్స్లో, ఇది ఒక హెడ్ క్వార్టర్స్ అనేది ఉంటుంది. అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు నాటో ఎందుకు ఏర్పరిచారు, దానికి ఆబ్జెక్టివ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో నాటోస్ ఎసెన్షియల్ అండ్ ఎండ్యూరింగ్ పర్పస్ ఈస్ టు సేఫ్ గార్డ్ ది ఫ్రీడమ్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఆల్ ఇట్స్ మెంబర్స్ బై ది పొలిటికల్ అండ్ మిలిటరీ మీన్స్. సో ఇక్కడ చూడండి, సేఫ్ గార్డ్ ది ఫ్రీడమ్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఆల్. సో ఇక్కడ ఒక దేశానికి సంబంధించింది కాదు, నాటోలో జాయిన్ అయిన తర్వాత ఆ దేశానికి సంబంధించి ఆ గ్రూప్లో ఉంటాయి కదా, నాటో గ్రూప్లో ఉన్న ప్రతి కంట్రీ కూడా అక్కడ యూనిటీగా ఉంటాయి అనమాట. అన్ని కంట్రీస్ యూనిటీగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ మీద దాడి చేసాయి అనుకోండి, ఇప్పుడు బెల్జియం మీద దాడి చేసాయి అనుకోండి, సో రిమైనింగ్ కంట్రీస్ అన్నీ కూడా బెల్జియంకి సపోర్టెడ్గా వస్తాయి. ఏ కంట్రీ అక్కడ దాడి చేసినా కూడా బెల్జియం మీద. సో ఇప్పుడు ఉక్రెయిన్ అనేది నాటోలో లేదు కాబట్టి నాటో కంట్రీస్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు, అంటే సపోర్ట్ ఇస్తున్నాయి, కాకపోతే డైరెక్ట్గా వచ్చేసి మిలిటరీ ఆపరేషన్స్ చేయట్లేదు. ఇప్పుడు మనకి నాటోలో ఉండే ఏదైనా కంట్రీకి మీద అటాక్ చేస్తామనుకో, ఇప్పుడు కెనడా మీద ఏదైనా కంట్రీ అటాక్ చేసిందనుకో, సో ఇప్పుడు ఏమవుతుంది, మొత్తం ఈ నాటో కంట్రీస్ అన్నీ కూడా కెనడాకి సపోర్టెడ్గా మిలిటరీ ఆపరేషన్స్ చేస్తాయి, కెనడాకి సపోర్టెడ్గా. ఇట్లా ఇది వచ్చేసి ఓవరాల్గా ఇక్కడ పొలిటికల్ అండ్ మిలిటరీ మీన్స్ ఉంటాయి, అంటే పొలిటికల్ మిలిటరీ అఫైర్స్ అనేది డిస్కస్ చేస్తాయి. కంప్లీట్గా నాటో అనేది పొలిటికల్గా రాజకీయం పరంగా చేస్తుంది, అలాగే సైనిక పరంగా కూడా తీసుకుంటుంది చర్యలు అనేది కంప్లీట్గా నాటో అనేది. సో ఇది నాటోకి సంబంధించింది. ఇంకా ఇక్కడ చూడండి కంట్రీస్ ఇవన్నీ కూడా మెంబర్ కంట్రీస్. ఇక్కడ కనిపిస్తున్న బెల్జియము, సో కెనడా, సో యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ కావచ్చు, సో చిన్న కంట్రీస్ ఉన్నాయి, ఎస్తోనియా, లాట్వియా, ఇట్లాంటివి కూడా అన్నీ కూడా ఇవన్నీ, జర్మనీ కావచ్చు, టర్కీ, సో గ్రీసు, డెన్మార్క్, సో ఫ్రాన్సు, ఇక్కడ మీరు ఈ కంట్రీస్ అన్నీ కనిపిస్తున్నాయి. నార్వే కూడా ఉంది చూడండి, స్కాండినేవియన్ కంట్రీ నార్వే కూడా నాటోలో మెంబరే, మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ చూడండి నార్వే, ఇది స్కాండినేవియన్ కంట్రీ. చాలామంది నార్వే ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది నాటో అనుకుంటారు, ఇక్కడ నార్వే కూడా ఉంటుంది. సో పోలాండ్, బల్గేరియా, ఇవన్నీ హంగరీ అన్నీ ఉంటాయి, క్రొయేషియా, స్లోవేనియా, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ కాకపోతే ఒక కంట్రీ వచ్చేసి రీసెంట్గా జాయిన్ అయింది, నార్త్ మెసడోనియా. ఇది వచ్చేసి లేటెస్ట్ కంట్రీ. సో లేటెస్ట్ కంట్రీ అంటే నాటోలో చేరిన లేటెస్ట్ కంట్రీ, దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇవన్నీ అయితే కంప్లీట్గా 30 మెంబర్స్. ఇక్కడ చూడండి, అసలు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఉంది కదా, అది రావడానికి ముందు ఒక ట్రీటీ అయితే జరిగిందనమాట. సో ఒక ఇంపార్టెంట్ ట్రీటీ జరిగింది, సంధి. అదేంటంటే మనకి వాషింగ్టన్ ట్రీటీ ఉంది కదా, దానికి సంబంధించి ఒక ప్లాన్ ఉందన్నమాట, మార్షల్ ప్లాన్. మార్షల్ ప్లాన్ ఏంటంటే
మామూలుగా మనకి రెండో ప్రపంచ యుద్ధం జరిగింది కదా. సో రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత సో యూరోపియన్ దేశాలు మొత్తం కూడా పేదరికంలోకి వెళ్ళిపోయాయి. అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థతో దెబ్బతిన్నది. ఎందుకంటే మొత్తం యుద్ధంలో సో రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ జపాన్ ఫోర్సెస్ మొత్తం ఇక్కడ జర్మనీ చూసుకుంటే మొత్తం అన్ని దేశాలను ఆక్రమించి హిట్లర్ ఆధిపత్యంలో మొత్తం డివాస్టేట్ అయిపోయింది. మొత్తం అక్కడ వచ్చేసి బిల్డింగ్స్ కావచ్చు, ఆర్థిక వ్యవస్థ బిల్డింగ్స్ అన్ని కూల్చేశారు బాంబులతో. సో సిటీస్ మొత్తం కంప్లీట్గా వచ్చేసి డెస్ట్రాయ్ అయిపోయాయి. ఆ టైంలో ఆర్థిక వ్యవస్థ చాలా కుంటుపడింది ఎక్కడ యూరోప్ ఖండంలో. అందుకని ఆ యూరోప్ దేశాన్ని డెవలప్ చేయడానికి అమెరికా వచ్చేసి ఒక ప్లాన్ తీసుకొచ్చింది. అది వచ్చేసి మార్షల్ ప్లాన్ 1948లో తీసుకొచ్చారు దీన్ని. ద యుఎస్ వ్యూడ్ ది న్యూ యూరోప్ యాజ్ ఏ ఎకనామికల్లీ స్ట్రాంగ్. వాళ్ళు ఏమనుకున్నారంటే సో ఫ్యూచర్లో వచ్చే ఈ యూరోప్ని ఫ్యూచర్లోకి తీసుకెళ్తే ఇది చాలా ఎకనామికల్లీ చాలా స్ట్రాంగ్ అవుతుంది, ఆర్థికంగా చాలా బలపడుతుంది అని చెప్పి అనుకున్నారు. అలాగే రియామ్డ్ అండ్ ఇంటిగ్రేటెడ్ విచ్ హాస్ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ కమ్యూనిస్ట్ ఎక్స్పాన్షన్ అక్రాస్ ది కాంటినెంట్. సో ఇప్పుడు ఏమైంది, సో ఎగ్జాక్ట్లీ ఇలానే మార్షల్ ప్లాన్ తీసుకొచ్చింది. ఏది అమెరికా మార్షల్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇలాంటి ప్లానే ఒకటి రష్యా కూడా తీసుకొచ్చింది అనమాట. అంటే ఈ రెండు ఏంటంటే కోల్డ్ వార్ ఉంది కదా. సో కోల్డ్ వార్, సో ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, కోల్డ్ వార్. సో ఇది వరల్డ్ వార్ తర్వాత వచ్చింది కోల్డ్ వార్ అంటే ఇది యుద్ధం కాదు, అంటే కంట్రీస్కి మధ్య ఆధిపత్యం అనమాట, డామినేషన్ గురించి వచ్చింది. ఇక్కడ రష్యా అమెరికా రెండు వచ్చేసి ఎమర్జింగ్ అయ్యాయి, రెండు గ్రేట్ కంట్రీస్గా ఎమర్జ్ అయ్యాయి. ఈ రెండు మధ్య కోల్డ్ వార్ వచ్చింది. సో ప్రపంచంలో ఏది సూపర్ పవర్ కంట్రీ అని ఒక కాంపిటీషన్ అయితే వచ్చిందనమాట. ఈ కాంపిటీషన్లో ఏమైందంటే ఈ యుద్ధంలో చాలా దేశాలు కోల్పోయాయి కదా, అంత ఆర్థిక వ్యవస్థ అంతా కోల్పోయాయి కదా. ఆ టైంలో ఆ దేశాలకి సహాయం చేయడానికి ముందుకు వచ్చాయన్నమాట. ఇటు మనకు అమెరికా వస్తే యుఎస్ఏ, ఈ పక్క రష్యా వచ్చింది. ఈ రెండు మిడిల్లో ఉన్న యూరోప్ని సేవ్ చేయడానికి వచ్చాయన్నమాట. ఆ టైంలో ఈ అమెరికా తీసుకొచ్చిన మార్షల్ ప్లాన్కి అయితే యూరోప్ అనేది అట్రాక్ట్ అయింది. అలాగే యూరోప్ని మొత్తం డెవలప్ చేసింది కూడా ఇక్కడ మార్షల్ ప్లానే. సో మార్షల్ ప్లాన్ యొక్క మెయిన్ ఏంటంటే రష్యా యొక్క కమ్యూనిస్ట్ ఎక్స్పాన్షన్ లేకుండా, రష్యాని ఎక్కువ ఎక్స్పాండ్ కాకుండా యూరోప్లో ఈ మార్షల్ ప్లాన్ అనేది కట్టుదిట్టం చేసింది అనమాట, ఆపేసింది, కంప్లీట్గా కూడా స్టాప్ చేసేసింది. సో ఇది ఈ ప్లాను మార్షల్ ప్లాన్ అంటే మొత్తం యూరోపియన్ కంట్రీస్ యుద్ధంలో దెబ్బతిన్నాయి కదా ఆర్థికంగా, వాటన్నిటికి కూడా ఫండ్ రైజ్ చేస్తుంది, మొత్తం వచ్చేసి ఫైనాన్స్ చేస్తుంది, మొత్తం మనీ ఇచ్చి ఆ కంట్రీస్ని మళ్ళీ రెన్యువల్ మొత్తం కంప్లీట్గా ఆర్థిక ఎకానమీ కావచ్చు, అంటే మనకి ఎకానమీ పరంగా కావచ్చు, సో పొలిటికల్ పరంగా అన్నిటి పరంగా స్టెబిలిటీ తీసుకొచ్చి ఆ కంట్రీస్ని స్ట్రాంగ్ చేయడమే ఈ ప్లాన్ యొక్క ఉద్దేశం. మార్షల్ ప్లాన్ అంటే మెయిన్గా వచ్చేసి రెండో ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్న యూరోప్ కంట్రీస్ని డెవలప్ చేయడానికి ఉన్నటువంటి ప్లాన్ ఇది. సో దీంట్లో ఇండియా అయితే జాయిన్ అవ్వలేదు, మార్షల్ ప్లాన్లో జాయిన్ అవ్వలేదు. అలాగే మనము రష్యా పెట్టిన ప్లాన్లో కూడా ఇండియా జాయిన్ అవ్వలేదు. సో న్యూట్రల్గా ఉన్నది. అందుకే నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అంటారు కదా, అవి కొన్ని థర్డ్ కంట్రీస్ ఉన్నాయి, అవి ఇట్లా మార్షల్ ప్లాన్లో జాయిన్ అవ్వలేదు, ఇట్లా రష్యా తీసుకొచ్చిన ప్లాన్లో కూడా జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే ఆ దేశాల కింద పని చేయకుండా ఇండిపెండెంట్గా ఉన్నాయి. దాంట్లో ఇండియా కూడా ఒకటి. సో ఇక్కడ చూడండి కొన్ని కరెంట్ ఈవెంట్స్ లాంటివి. మనకి నార్త్ మెసిడోనియా. సో నార్త్ మెసిడోనియా అనేది రీసెంట్ కంట్రీ, అంటే మనకి నాటోలో జరిగిన రీసెంట్ కంట్రీ. ఆల్రెడీ నేను డిస్కస్ చేస్తాను కదా మెంబర్స్లో. సో లేటెస్ట్ కంట్రీ టు జాయిన్ ది నాటో, ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ ద యునైటెడ్ స్టేట్స్ డిసిజనరీ ఖతార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కీవర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కంట్రీ. సో ఇక్కడ ఖతర్ ఉంది కదా. సో ఖతర్ వచ్చేసి మేజర్ న్యాన్ నాటో అల్లీ. సో ఈ కోల్డ్ వార్ తర్వాత మార్షల్ ప్లాన్ వచ్చి నాటో అంతా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనకి రీసెంట్గా వచ్చి నార్త్ మెసిడోనియా వచ్చి లేటెస్ట్ కంట్రీ టు జాయిన్ ది నాటో. తర్వాత ఖతర్ ఉంది కదా, మనకి ఎక్కడ ఉంటుంది, పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉంటుంది. ఇది వచ్చి వెస్ట్ ఏషియన్ కంట్రీ, అంటే పశ్చిమాసియా దేశం. ఇక్కడ ఖతర్ వచ్చేసి నాటోకి మేజర్ నాటో అల్లీ. సో నాటో ఈ కంట్రీ వచ్చేసి యుఎస్ఏ డిజిగ్నేట్ చేస్తుంది. ఏది గుర్తించిందంటే అమెరికా. సో ఇంకోటి వచ్చేసి ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ కంట్రీ ఇన్ నాటో. సో ఇండియా అనేది నాటోలో మెంబర్ కంట్రీ కాదు. నాటోలో ఇండియా అనేది మెంబర్ కంట్రీ అయితే కాదు. నాటోలో మొత్తం 30 కంట్రీస్ ఉంటాయి. రీసెంట్గా జాయిన్ అయింది నార్త్ మెసిడోనియా. సో ఖతర్ వచ్చేసి మేజర్ నాటో అల్లీ అనమాట. ఇది ఒకటి చూసుకోండి. సో ఇండియా అయితే ఇక్కడ మెంబర్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్, స్కాట్లాండ్ ఐస్ ఇండిపెండెన్స్ ఓట్ ఇన్ 2023. మామూలుగా స్కాట్లాండ్ అనేది ఒక దేశం అని అందరూ అనుకుంటారు. సో ఓకే, కానీ ఇది ఎవరి కింద పనిచేస్తుందంటే యునైటెడ్ కింగ్డమ్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. మొత్తం ఆ దేశానికి సంబంధించిన అధికారాలన్నీ కూడా బ్రిటన్ పార్లమెంట్లోనే డిసైడ్ అవుతాయి. అందుకని చెప్పేసి వాళ్ళు 2023 కల్లా మాకు స్వాతంత్రం కావాలి, బ్రిటన్ కింద మేము ఉండకుండా వాళ్ళ యొక్క డామినేషన్ లేకుండా మా మీద మాకు సపరేట్గా స్వాతంత్రం అనేది కావాలని ఒక ఉద్దేశంతో వచ్చారనమాట. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఓవరాల్ ఇక్కడ వచ్చి సో 2014లో ఒక ప్లెబిసైట్ తీసుకొచ్చారు. ప్లెబిసైట్ రెఫరెండం ఇలా ఉంటాయి కదా,
అవి ఏంటంటే పీపుల్ అందరూ ఓట్ చేస్తారు. సో ఒకటి ఇస్తారు, ఇప్పుడు మేము బ్రిటన్ నుంచి ఇంగ్లాండ్ నుంచి విడిపోవాలనుకుంటున్నాం, యునైటెడ్ కింగ్డమ్ నుంచి విడిపోవాలనుకుంటున్నామంటే అక్కడ పీపుల్ ఓట్ చేస్తారు, స్కాట్లాండ్లో ఉన్న వాళ్ళందరూ ఓట్ చేస్తారు. సో ఎక్కువ మంది ఎవరైతే మెజారిటీ చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. 2014-13 టైంలో రెఫరెండం ఒకటి జరిగింది, స్కాట్లాండ్లో రెఫరెండం జరిగింది. ఆ రెఫరెండంలో మోర్ దాన్ 52% పీపుల్ వచ్చేసి మేము ఇంగ్లాండ్తోనే కలిసి ఉంటాము, వచ్చేసి గ్రేట్ బ్రిటన్తోనే కలిసి ఉంటామని చెప్పారు. అందుకని చెప్పి స్కాట్లాండ్ ఇలానే ఉండింది. సో రీసెంట్గా ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ ది స్కాట్లాండ్ ఏం చెప్పారంటే మాకు ఫ్రీడమ్ కావాలి, సో మేము బ్రిటన్ పార్లమెంట్ యొక్క డామినేషన్ తట్టుకోలేకున్నాము, మాకంటూ స్వతంత్ర ప్రతిపత్తి కావాలి, ప్రతిదీ కూడా ఆర్థికంగా, పొలిటికల్గా, ఎకానమీ పరంగా, సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా, అన్నిటి పరంగా మాకు స్వయంగా స్వాతంత్రం కావాలని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు మామూలుగా సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఏం చెప్పారంటే మోస్ట్ స్కాటిష్ ఓటర్స్ వర్ ఆపోజిట్ టు బ్రెగ్జిట్. సో బ్రెగ్జిట్ ఉంది కదా, బ్రెగ్జిట్ అంటే ఏంటి, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎగ్జిట్ అవ్వడం. సో బ్రిటన్ ఎగ్జిట్ అవ్వడానికి రెఫరెండం పెట్టారు. అప్పుడు రెఫరెండం అంటే పీపుల్ వచ్చి ఓటేస్తారు కదా, డైరెక్ట్ ఓటేస్తారు. మీరు ఇంగ్లాండ్ అనేది, బ్రిటన్ అనేది యూరోపియన్ యూనియన్లో ఉండాలా లేదా అని ఒక ప్రశ్న ఉంటుంది, కింద ఎస్ఆర్ నో అని ఓట్ ఉంటుంది అనమాట, ఓట్ చేస్తారు అక్కడ వచ్చేసి. సో అందరూ వచ్చేసి ఓట్ చేశారు, మనం వచ్చేసి విడిపోదాము, యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోదామని బ్రెగ్జిట్ పెట్టారు. ఆ టైంలో కూడా స్కాట్లాండ్ పీపుల్ వచ్చేసి అపోజ్ చేశారు, దాన్ని అపోజ్ చేశారు. కాకపోతే మెజారిటీ వచ్చేసి విడిపోవాలి కాబట్టి విడిపోయారు. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మామూలుగా మనం ఓట్స్ కొన్ని వింటూ ఉంటాం, న్యూస్లో వింటూ ఉంటాం, కరెంట్ ఈవెంట్స్ చూస్తూ ఉంటాం. సో యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్, గ్రేట్ బ్రిటన్, అసలు డిఫరెన్స్ ఏంటి? ఈ మూడు చూడడానికి ఒక సేమ్గా ఉన్నాయి, డిఫరెన్స్ ఏంటని ఎవరికైనా అందరికీ సందేహం ఉంటుంది. దాన్ని ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, యునైటెడ్ కింగ్డమ్, ఫస్ట్ యూకే. యునైటెడ్ కింగ్డమ్ ఈజ్ మేడప్ ఆఫ్ 4 కంట్రీస్. సో యునైటెడ్ కింగ్డమ్ అనేది మేడప్ ఆఫ్ 4 కంట్రీస్. 4 కంట్రీస్ని కలిపి యునైటెడ్ కింగ్డమ్ అంటారు. అవి ఏవేంటి అంటే, సో ఇంగ్లాండ్ ఒకటి, స్కాట్లాండ్ చూడండి, స్కాట్లాండ్, వేల్స్, మన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అంటాం కదా, మనకి స్వాతంత్రోద్యమంలో వస్తారు కదా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఇండియాకి, వేల్స్, తర్వాత నార్థరన్ ఐర్లాండ్. ఈ 4 కలిపి వచ్చేసి యూకే అంటారు. యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్, నెక్స్ట్ నార్థరన్ ఐలాండ్, తర్వాత వచ్చేసి మనకి స్కాట్లాండ్, వేల్స్, ఈ 4 కలిపి యునైటెడ్ కింగ్డమ్ అంటారు. సో దీని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఫుల్ నేమ్. మామూలుగా దీనికి మనం యునైటెడ్ కింగ్డమ్ అంటాము, దాని యునైటెడ్ కింగ్డమ్ కాకుండా దానికి ఒక ఫుల్ నేమ్ ఉంటుంది. అదేంటంటే యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్థరన్ ఐలాండ్. కంప్లీట్గా దీని నేమ్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్థరన్ ఐలాండ్. కంప్లీట్ పేరైతే ఇది, మనం షార్ట్కట్లో వచ్చేసి అందరూ యునైటెడ్ కింగ్డమ్ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, అసలు గ్రేట్ బ్రిటన్ అంటే ఏంటి? సో ఇప్పుడు యూకే అంటే 4 కంట్రీస్ అని చెప్పాం. సో ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నెక్స్ట్ వచ్చేసి వేల్స్, నార్థరన్ ఐలాండ్ అని చెప్పాం కదా. సో ఇక్కడ అసలు గ్రేట్ బ్రిటన్ అంటే ఏమేమి ఉంటాయంటే 3 కంట్రీస్ ఉంటాయి. ఇక్కడ గ్రేట్ బ్రిటన్ అంటే 3 కంట్రీస్ ఉంటాయి. ఏముంటాయంటే, సో ఇంగ్లాండ్ ఒకటి, స్కాట్లాండ్, అలాగే వచ్చేసి వేల్స్. సో వేల్స్ 4 ఉంటే ఇంక్లూడింగ్ నార్థరన్ ఐలాండ్ అయితే యునైటెడ్ కింగ్డమ్ అవుతుంది, ఎక్స్క్లూడింగ్ నార్థరన్ ఐలాండ్ అయితే గ్రేట్ బ్రిటన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇంగ్లాండ్, నార్థరన్ ఐలాండ్, స్కాట్లాండ్ అండ్ వేల్స్ ఆర్ నాట్ ఫార్మల్ సబ్ డివిజన్స్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. ఇవి వచ్చేసి ఫార్మల్ సబ్ డివిజన్స్ కాదు, కంప్లీట్గా కంట్రీస్ అనమాట. కాకపోతే ఇవి బ్రిటన్ గవర్నమెంట్ కింద, బ్రిటన్ పార్లమెంట్ మీదే కిందే పనిచేస్తూ ఉంటాయి. అంతే తప్ప ఇవి యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన ఎలాంటి సబ్ డివిజన్స్ అయితే కాదు. ఇవి సపరేట్ కంట్రీస్ బట్ అడ్మినిస్ట్రేటెడ్ బై ది బ్రిటన్ పార్లమెంట్, గుర్తుపెట్టుకోండి. సో యునైటెడ్ కింగ్డమ్లో 4 కంట్రీస్ ఉంటాయి, మీకు గ్రేట్ బ్రిటన్లో వచ్చేసి 3 కంట్రీస్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, మీకు మ్యాప్ చూపిస్తాను క్లియర్గా. సో ఇది వచ్చేసి మ్యాప్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పాను నేను, గ్రేట్ బ్రిటన్ అంటే మనకి ఏముంటాయి, స్కాట్లాండ్, వేల్స్, అలాగే ఇంగ్లాండ్ ఉంటాయి. స్కాట్లాండ్, వేల్స్, ఇంగ్లాండ్ ఉంటాయి. సో ఇంక్లూడింగ్ నార్థరన్ ఐలాండ్ కలుపుకుంటే మొత్తం వచ్చేసి మీకు ఏమవుతుంది, యునైటెడ్ కింగ్డమ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీకు క్లియర్ కట్గా డేటా ఇస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇంగ్లాండ్. సో నెక్స్ట్ వచ్చేసి వేల్స్, స్కాట్లాండ్. సో ఇది వచ్చేసి ఏమంటారంటే గ్రేట్ బ్రిటన్ అంటారు. సో గ్రేట్ బ్రిటన్ ప్లస్ నార్థరన్ ఐర్లాండ్. సో నార్థరన్ ఐర్లాండ్ దీని వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ అంటారు. సో యునైటెడ్ కింగ్డమ్ యొక్క పూర్తి పేరు ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్థరన్ ఐర్లాండ్. సో ఇదనమాట, ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ వచ్చి గ్రేట్ బ్రిటన్ ప్లస్ నార్థరన్ ఐర్లాండ్ వచ్చేసి యూకే. సో ఇది కాకుండా మామూలుగా రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ఉంది కదా, ఇక్కడ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ఇది సపరేట్ కంట్రీ. ఇది సపరేట్ కంట్రీ. ఇది మనకు వచ్చేసి ఫ్రీడమ్ ఉన్న కంట్రీ. అంటే ఇది బ్రిటన్ పార్లమెంట్ కింద ఉండదు, ఓన్లీ నార్థరన్ ఐలాండ్ పార్ట్ మాత్రమే బ్రిటన్ కింద ఉంటుంది. సో ఇక్కడ మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు,
సో మామూలుగా వచ్చి బ్రిటిష్ ఐసల్స్ అంటే ఇక్కడ ఉన్న మొత్తాన్ని కలిపి తీసుకుంటారు. ఇక్కడ ఉన్న ఐలాండ్స్ ఇక్కడ ఉన్న ఐలాండ్స్ కావచ్చు, ఇవన్నీ కలిపి బ్రిటిష్ ఐసల్స్ అని అంటారనమాట. ఇక్కడ వచ్చేసి గ్రేట్ బ్రిటన్ వచ్చేసి లార్జెస్ట్ ఐలాండ్, బ్రిటిష్ ఐసల్స్లో. సో ఇక్కడ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇప్పుడు స్కాట్లాండ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనము డిస్కస్ చేద్దాం. అసలు స్కాట్లాండ్ గురించే ఉంది కదా కంప్లీట్గా రెఫరెండము. సో స్కాట్లాండ్ గురించి మీకు బ్రీఫ్ డిస్కషన్ అయితే ఇస్తాను. సో స్కాట్లాండ్ హ్యాస్ నో సావర్నిటీ. సో స్కాట్లాండ్ కంట్రీస్కి సావర్నిటీ లేదు, ఎందుకంటే అది బ్రిటన్ పార్లమెంట్ కింద పనిచేస్తుంది. అండ్ యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ హ్యాస్ పవర్ ఓవర్ ది స్కాట్లాండ్ టెరిటరీ. చెప్పాను కదా ఇందాక, కంప్లీట్గా స్కాట్లాండ్ దేశానికి సంబంధించిన టెరిటరీ, భూభాగానికి సంబంధించి పొలిటికల్గా, మిలిటరీ పరంగా, ఆర్థికంగా ప్రతిదీ ఎవ్రీథింగ్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ యొక్క పార్లమెంట్ కిందే ఉంటుంది. తర్వాత స్కాట్లాండ్ డజంట్ హ్యావ్ ఎక్స్టర్నల్ రికగ్నైజేషన్ నార్ డస్ స్కాట్లాండ్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఎంబసీస్ ఇన్ ఇండిపెండెంట్ కంట్రీస్. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో స్కాట్లాండ్కి వచ్చేసి ఇక్కడ మీరు చూడండి, స్కాట్లాండ్కి ఎలాంటి ఎక్స్టర్నల్ రికగ్నేషన్ లేదు బయట దేశాల్లో. అలా అని చెప్పేసి స్కాట్లాండ్కి ఎంబసీస్ కూడా లేవు. ఏ దేశాల్లో కూడా స్కాట్లాండ్కి ఎంబసీస్ కూడా లేవన్నమాట. అంటే ఏంటి, కంప్లీట్గా ఇది యునైటెడ్ కింగ్డమ్ యొక్క పార్లమెంట్ కిందే ఉంది. అంటే దీనికి ఎటువంటి ఎక్స్టర్నల్గా బయట దేశాలు ఎటువంటి ఎంబసీస్ కూడా లేవు. సో స్కాట్లాండ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ది యూకే క్యాబినెట్. సో యునైటెడ్ కింగ్డమ్ యొక్క క్యాబినెట్లోనే స్కాట్లాండ్ కూడా రిప్రజెంట్ చేస్తారు. అక్కడ కూడా మెంబర్స్ ఉంటారు స్కాట్లాండ్ తరపున. బై ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ స్కాట్లాండ్. సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ మనం విన్నాం కదా. సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేది ఒకటి వచ్చిందనమాట మనకి 1858 యాక్ట్ ముందు తర్వాత వచ్చేసి సెక్రటరీ ఆఫ్ స్టేట్ని క్రియేట్ చేస్తారు కదా. అట్లనే ఇక్కడ స్కాట్లాండ్ కూడా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉంటారు. ఆయన వచ్చేసి యూకే క్యాబినెట్లో ఉంటారు. అంతే తప్ప స్కాట్లాండ్కి సపరేట్ దేశ అధ్యక్షులు, ప్రైమ్ మినిస్టర్స్ ఇలా ఉండరు, ఎందుకంటే వాళ్ళు యూకే క్యాబినెట్ కిందే ఉంటారు. సో తర్వాత వచ్చేసి ద సుప్రీం లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ ది యునైటెడ్ కింగ్డమ్ అండ్ బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీస్ ఈజ్ బ్రిటిష్ పార్లమెంట్. సో చూడండి, ద సుప్రీం లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ ది యునైటెడ్ కింగ్డమ్ అండ్ బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీస్ ఈజ్ బ్రిటిష్ పార్లమెంటు. సో కంప్లీట్గా దీనికి సంబంధించి యునైటెడ్ కింగ్డమ్కి, బ్రిటిష్కి ఓవర్సీస్ టెరిటరీ ఉంటాయి కదా. ఇప్పుడు స్కాట్లాండ్ అనేది ఓవర్సీస్ టెరిటరీ అనమాట ఇంగ్లాండ్కి. సో మనకి స్వాతంత్రం రాకుంటే ఇండియా కూడా ఓవర్సీస్ టెరిటరీ అయ్యేది. ఇప్పుడు మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది మనకి ఇండియాకి. అదే ఫ్రీడమ్ రాకుండా ఉంటే మనం కూడా స్టిల్ వచ్చేసి బ్రిటిష్ పార్లమెంట్ కింద మనం కూడా ఓవర్సీస్ టెరిటరీ అయ్యేవాళ్ళం. సో ఇక్కడ ఈ స్కాట్లాండ్ ఇవి ఉన్నాయి కదా, నార్థన్ ఐలాండ్, స్కాట్లాండ్ ఇవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఓవర్సీస్ టెరిటరీస్ ఆఫ్ ది బ్రిటన్ అన్నమాట, యునైటెడ్ కింగ్డమ్. దానికి సంబంధించిన కంప్లీట్ సుప్రీం లెజిస్లేటివ్ ఏదంటే బ్రిటిష్ పార్లమెంటు సుప్రీం లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ ది ఓవర్సీస్ టెరిటరీస్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. తర్వాత చూసుకుంటే స్కాట్లాండ్. ఇప్పుడు అసలు స్కాట్లాండ్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం, డీప్గా వెళ్ళేసి దాని గురించి బ్రీఫ్ డిస్కషన్ అయితే ఇస్తాను. స్కాట్లాండ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. సో ఇది అందరికీ తెలిసిందే, ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఆక్యుపైస్ ది నార్థర్న్ థర్డ్ ఆఫ్ ది గ్రేట్ బ్రిటన్. సో ఇది ఎంత ఉంటుంది అంటే మొత్తం వచ్చేసి థర్డ్ ఆఫ్ ది గ్రేట్ బ్రిటన్. సో నార్థర్న్ థర్డ్ ఆఫ్ ది గ్రేట్ బ్రిటన్. సో స్కాట్లాండ్ మెయిన్ ల్యాండ్ షేర్స్ బోర్డర్ విత్ ఇంగ్లాండ్ ఇన్ సౌత్ టు ది సౌత్. సో ఇది ఇంగ్లాండ్తో సౌత్ సైడ్ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ హోమ్ టు ఆల్మోస్ట్ ది 800 స్మాల్ ఐలాండ్స్. సో స్కాట్లాండ్లో వచ్చేసి మొత్తం 800 స్మాల్ ఐలాండ్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు మ్యాప్ చూడండి ఇక్కడ స్కాట్లాండ్ అనేది ఇక్కడ ఇంగ్లాండ్తో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. సౌత్ సైడ్, ఇది సౌత్ కదా. సో సౌత్ సైడ్ వచ్చేసి స్కాట్లాండ్ అనేది బోర్డర్ షేర్ చేసుకుంటుంది ఇంగ్లాండ్తో. మ్యాప్ చూసారు కదా, ఇప్పుడు చెప్పాను. సో స్కాట్లాండ్లో వచ్చేసి మొత్తం వచ్చేసి 800 వరకు స్మాల్ ఐలాండ్స్ అయితే ఉన్నాయి, దీవులు అయితే ఉన్నాయి. సో ఎడిన్బర్గ్ వచ్చేసి క్యాపిటల్ అనమాట, క్యాపిటల్ సిటీ ఆఫ్ ది స్కాట్లాండ్. సో ఎడిన్బర్గ్ వచ్చేసి అక్కడ క్యాపిటల్ సిటీ ఆఫ్ ది స్కాట్లాండ్. ఇక్కడ చూడండి మీకు 26th సెషన్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, COP26 జరుగుతుంది కదా మనకి. సో UNFCCC ఉంది కదా మనకి, అది చేస్తుంది అనమాట. అక్కడ వచ్చేసి మనకి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్. సో ఇది COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. మన COP21 ప్యారిస్లో జరిగింది కదా, అలానే జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏం జరిగిందంటే ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఇది 9 to 19th నవంబర్ 2020 జరిగింది, గ్లాస్గోలో జరిగింది. సో గ్లాస్గో అనే సిటీలో జరిగింది. ఇది వచ్చేసి గ్లాస్గో యూకే అని ఇచ్చారు, ఇక్కడ యూకే అని ఇచ్చారు, ఎందుకంటే ఈ గ్లాస్గో సిటీ అనేది మేజర్ పోర్ట్ సిటీ ఆఫ్ స్కాట్లాండ్. సో గ్లాస్గో ఈజ్ లొకేటెడ్ ఇన్ ది మేజర్ పోర్ట్ సిటీ లొకేటెడ్ ఇన్ ది స్కాట్లాండ్. కానీ యూకే ఎందుకు ఇచ్చారంటే స్కాట్లాండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది యునైటెడ్ కింగ్డమ్. సో అందుకని ఇక్కడ ఇచ్చారనమాట, అర్థమైందా నీట్గా. సో గ్లాస్గో ఈజ్ ఏ మేజర్ సిటీ ఇన్ ది స్కాట్లాండ్. సో ఇక్కడ వచ్చేసి కాన్ఫరెన్స్ ఆఫ్ COP26 అయితే జరిగింది. ఇవి కీవర్డ్స్ అనమాట స్కాట్లాండ్కి. సో ఇప్పటి వరకు మీకు చెప్పాను కదా రెఫరెండము ప్లెబిసైట్ ఇలా ఉంటాయని. అసలు వాటి గురించి క్లియర్గా చూద్దాం. అసలు రెఫరెండం అంటే ఏంటి, ప్లెబిసైట్ అంటే ఏంటి, రీకాల్ అంటే ఏంటి, ఇనిషియేటివ్ అంటే ఏంటి, ఎలక్షన్స్ అంటే ఏంటి, ఇవి ఇండియాలో ఎందుకు లేవు, మనకి ఇండియాలో ఎందుకు లేవు, రెఫరెండము ప్లెబిసైట్ ఎందుకు పెట్టరు ఇండియాలో, సో రీకాల్ ఎందుకు లేదు, వీటి గురించి చూద్దాం. ఫస్ట్ ఎలక్షన్స్ అంటే సిటిజనరీ సెలెక్ట్ పర్సన్ హూ విల్ ఎక్సైజ్ గవర్నమెంట్ పవర్.
సో ప్రభుత్వంలో ఎవరికి పవర్ ఇవ్వాలి అని మనం ఎలక్షన్స్ పెట్టుకుంటాం. మనకు జరుగుతాయి కదా, సాధారణ జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి, లోక్సభ ఎలక్షన్స్ జరుగుతాయి, మనకి ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకుంటాము. సో తర్వాత స్టేట్లో ఎలక్షన్స్ జరుగుతాయి, చీఫ్ మినిస్టర్ని ఎన్నుకుంటాము. సో తర్వాత లోకల్ బాడీస్ ఎలక్షన్ జరుగుతాయి, మనకి విలేజెస్లో మనం సర్పంచ్ని కూడా, ప్రెసిడెంట్ కూడా ఎన్నుకుంటాం, విలేజ్ ప్రెసిడెంట్ కూడా ఎన్నుకుంటాం. ఇవన్నీ మనకి కామన్గా తెలిసిన పాయింట్. ఇండియాకి ఇవేమీ కొత్త ఏం కాదు ఎలక్షన్స్ అనేవి. సో తర్వాత ప్లెబిసైటు. సో పాపులర్ ఓట్ కండక్టెడ్ టు గెట్ ఎలక్టోరేట్స్ వ్యూ ఆన్ ఏ పర్మనెంట్ చేంజెస్ టు స్టేట్ పొలిటికల్ స్ట్రక్చర్. సో స్టేట్ యొక్క పొలిటికల్ స్ట్రక్చర్ని చేంజ్ చేయడానికి ఈ ప్లెబిసైట్ అయితే పెడతారు. సేమ్ లైక్ ఓటింగ్ అనమాట, ఇది కూడా ఓటింగ్ లాగే ఉంటుంది, కానీ ఇక్కడ థీమ్ డిఫరెంట్. సో స్టేట్ యొక్క పొలిటికల్ స్ట్రక్చర్ని చేంజ్ చేయడానికి ఇక్కడ తీసుకొస్తారు చేంజెస్. సో తర్వాత రెఫరెండం. సో రెఫరెండం వచ్చేసి పాపులర్ ఓట్ రిగార్డింగ్ సౌండెన్స్ ఆఫ్ ఏ లా ప్రపోజ్డ్. సో ఏదైనా లా ఉంది కదా, ఒక లాని తీసుకొచ్చిన తర్వాత దానికి సంబంధించి తీసుకొస్తారు ఈ లా అనేది కరెక్టా కాదా అని. ఇప్పుడు రెఫరెండం చూడండి, మీకు కొన్ని చెప్తాను ఇక్కడ. సో మనకి సౌత్ అమెరికన్ దేశంలో, ఒక దేశంలో అర్జెంటీనా, బొలివియా ఉన్నాయి కదా, అక్కడ బొలివియా దేశంలో ఒక రెఫరెండం అనేది తీసుకొచ్చారు. అక్కడ ఏంటంటే మామూలుగా మనకి నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో ప్రెసిడెంట్ 2 టైమ్సే ఉండాలి. ఇండియాలో ప్రెసిడెంట్ ఎన్నిసార్లైనా పోటీ చేయొచ్చు. సో మనకి ప్రెసిడెంట్ ఇక్కడ, సో ఒక ప్రెసిడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి రామ్నాథ్ కోవింద్ ఉన్నారనుకోండి, ఆయన ఇప్పుడు కూడా నామినేషన్ వేసుకోవచ్చు. సో సపోర్టర్స్ 50 ప్రపోజర్స్ 50 సెకండర్స్ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు నామినేషన్ వేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా అన్లిమిటెడ్గా నామినేషన్ వేసి పోటీ చేయొచ్చు. కానీ అమెరికా, మనకి యూఎస్ఏ అక్కడ వచ్చేసి ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే, 2 టైమ్స్ మాత్రమే చేయాలి. లైఫ్ టైంలో 2 టైమ్స్ మాత్రమే ప్రెసిడెంట్గా పోటీ చేయాలి. సో అక్కడ బొలివియాలో ఏం వచ్చిందంటే మనకి 2015 ఆ టైంలో జరిగింది రెఫరెండం. సో బొలివియాలో 2 టైమ్స్ కంటే ఎక్కువ టైము ప్రెసిడెంట్గా పోటీ చేయొచ్చు అని రెఫరెండం పెట్టారు. దాంట్లో వచ్చేసి అది ఫెయిల్ అయిపోయింది. సో ఫెయిల్ అయింది కాబట్టి ఓన్లీ 2 టైమ్స్ చేయాలని చెప్పారు రెఫరెండం. సేమ్ ఎగ్జాక్ట్లీ 2014లో, సో 2014లో రెఫరెండం జరిగింది. ఎక్కడ జరిగింది? స్కాట్లాండ్లో జరిగింది. స్కాట్లాండ్ ఎందుకంటే బ్రిటన్ నుంచి విడిపోవాలా, సపరేట్ కంట్రీ కావాలా లేదని చెప్పేసి రెఫరెండం అయితే 2014లో పెట్టారు. కానీ అది కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట. కాబట్టి స్కాట్లాండ్ ఇంగ్లాండ్లో పార్ట్గానే ఉంది. ఇప్పుడు 2023 కల్లా మనం డివైడ్ అవ్వాలని చెప్పేసి మనకి ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ ది స్కాట్లాండ్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ రెఫరెండం పెట్టుకుందామని చెప్పారు. సో నెక్స్ట్ రీకాలు, ఇది రెఫరెండం. నెక్స్ట్ రీకాలు, కాన్స్టిట్యూషనల్ మెజర్స్ విచ్ ఎంపవర్ ది సిటిజన్రీ టు రిమూవ్ ఏ లోకల్ అఫిషియల్. సో ఇప్పుడు మీరు ఒక విలేజ్ ప్రెసిడెంట్ కావచ్చు, మనకి ఎవరైనా ఎమ్మెల్యేస్ ఇలా ఉంటారు కదా, వాళ్ళు మనకు మనకి నచ్చకుండా, వాళ్ళకి సరైన పనులు చేయకుండా, సమాజ సేవ చేయకుండా, వాళ్ళకి డ్యూటీని వాళ్ళు కరెక్ట్గా పర్ఫామ్ చేయనప్పుడు వాళ్ళని రీకాల్ పెట్టి, అంటే ఎలక్షన్లో పెట్టి వాళ్ళని రిమూవ్ చేసేయచ్చు అనమాట. వాళ్ళ పోస్ట్ నుంచి వాళ్ళని రిమూవ్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విలేజ్లో ప్రెసిడెంట్ ఉన్నారు. సో ప్రెసిడెంట్స్ మీకు విలేజ్లో రోడ్డు నిర్మాణాలు కావచ్చు, సో వాటర్కి సంబంధించిన వాటర్ ట్యాంక్స్, ఇట్లాంటి ఏవి కూడా సరిగా పనులు చేయట్లేదు. సో కంప్లీట్గా అతను పనులు ఏం చేయకుండా, అసలు డ్యూటీసే పెర్ఫామ్ చేయకుండా, అతని యొక్క డ్యూటీస్ కూడా బాధ్యతగా చేయకుండా ఉంటే మీరు అతన్ని రీకాల్ ద్వారా రిమూవ్ చేసేయచ్చు. ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి ఆ పర్సన్ని రిమూవ్ చేసేయచ్చు. ఈ అధికారం కూడా రీకాల్కి ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఇనిషియేటివ్. సో ఇనిషియేటివ్ అంటే ఏ గివెన్ పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ మే అఫిషియల్లీ ప్రపోజ్ ఎ లా. సో అంటే గివెన్ పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్. సో ఇంతమంది పర్సంటేజ్ అని ఓటర్స్, అంటే ఓటర్స్ ఉంటారు కదా, ఓటు హక్కు ఉన్న వాళ్ళే కొన్ని లాస్ని ప్రపోజ్ చేస్తారు. సో ఈ లా బాగుంటుంది, ఇట్లా ఉంటుందని ఒక ఓటింగ్ పెట్టుకొని ఒక లాని తీసుకొస్తారనమాట. ఎవరు తీసుకొస్తారంటే మనకి లా మేకర్స్ తీసుకురారు, ఎమ్మెల్యేస్, ఎంపీస్ తీసుకురారు. ఓన్లీ ఓటర్స్ మాత్రమే ఓటు చేసి ఇంత పర్సంటేజ్ తీసుకొస్తారు. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ అవన్నీ కూడా డైరెక్ట్ డెమోక్రసీలో ఉంటాయి. మనకి డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ ఉంటాయి. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది యుఎస్ఏ. సో యుఎస్ఏ కొన్ని వెస్టర్న్ కంట్రీస్ అవి ఉన్నాయి కదా, అక్కడ ఉంటాయి అన్నమాట డైరెక్ట్ డెమోక్రసీలు ఉంటాయి. మనది ఇండైరెక్ట్ డెమోక్రసీ. ప్రెసిడెంట్ డైరెక్ట్గా మనం ఎన్నుకోము. ప్రెసిడెంట్ ఎవరు ఎన్నుకుంటారు? సో ప్రెసిడెంట్ వచ్చేసి ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ, రాజ్యసభ, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ బాడీస్, అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది యూటీస్, ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్, వీళ్ళు మాత్రమే ఎన్నుకుంటారు. కాబట్టి డైరెక్ట్ ప్రజలు మనం ఎన్నుకోం కదా, అది ఇండైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి, మన ఇండైరెక్ట్ డెమోక్రసీ కాబట్టి మనకి ప్లెబిసైటు, రెఫరెండము, రీకాలు, ఇనిషియేటివ్ అనేవి ఉండవు. ఒక్క ఎలక్షన్స్ మాత్రమే, ఇండియాలో ఒక ఎలక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఈ రిమైనింగ్ 4 వచ్చేసి డైరెక్ట్ డెమోక్రసీలో ఉంటాయి. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ కోస్ట్ గార్డు స్క్వాడ్రన్ ఇన్ పోర్బందర్. సో పోర్బందర్ ఎక్కడుంది? పోర్బందర్ వచ్చేసి గుజరాత్లో ఉంది. పోర్బందర్ అనగా మీకు ఎవరు గుర్తు రావాలి? మహాత్మా గాంధీ గుర్తు రావాలి. సో మహాత్మా గాంధీ వచ్చేసి October 2 మనకి పోర్బందర్లో జన్మించారు. సో ఆ విషయం అపార్ట్ ఫ్రమ్ దట్, సో పోర్బందర్ బేసిస్ స్క్వాడ్రన్ విల్ హ్యావ్ అడ్వాన్స్డ్, సో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ MK3s. సో MK3s అని చెప్పేసి ఒక హెలికాప్టర్స్, అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ హెలికాప్టర్స్ అనమాట ఇవి. అవైతే తీసుకొచ్చారు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే ఎవరికి ఇచ్చారంటే వచ్చేసి కోస్ట్ గార్డు. అసలు కోస్ట్ గార్డ్ అంటే ఎవరు?
వాళ్ళ యొక్క మెయిన్ డ్యూటీస్ ఏంటి అవన్నీ కూడా నేను బ్రీఫ్గా మీకు డిస్కస్ చేస్తాను. ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ హెలికాప్టర్స్ ఇచ్చారు ఎంకే. సో 13 ALH MK3 హెలికాప్టర్స్ అయితే వీళ్ళకి ఇచ్చారు. సో మొత్తం వచ్చేసి ఇవేంటంటే సిన్స్ ఇండక్షన్ ఆఫ్ ది స్క్వాడ్రన్ హ్యావ్ ఫ్లోన్ ఓవర్ ది సో 1200 hours అండ్ కండక్టెడ్ న్యూమరస్ ఆపరేషన్స్ మిషన్స్ ఇంక్లూడింగ్ ది మేడెన్ నైట్ సార్ మిషన్. సో సార్ మిషన్ ఆఫ్ ది డయ్యూ కోస్ట్. సో డయ్యూ కోస్ట్లో సార్ మిషన్ అంటే దీనికి సంబంధించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవి ఉంటాయన్నమాట అక్కడ. సో ఇవన్నీ ఈ హెలికాప్టర్స్ చూడండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ALH హెలికాప్టర్స్ హ్యావ్ బి ఇండిజినియస్లీ. సో ఇది ఎటువంటి మనము ఫారెన్ హెల్ప్ అనేది తీసుకోలేదు, ఏ దేశం హెల్ప్ తీసుకోలేదు, అక్కడి నుంచి ఇంపోర్ట్ కూడా చేసుకోలేదు. ఇండిజినియస్లీ అంటే స్వదేశీ పరిజ్ఞానంతో మాత్రమే తయారు చేసినట్టు. ఎవరు తయారు చేశారంటే బై హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, HAL ఉంది కదా, HAL వచ్చేసి ఈ హెలికాప్టర్స్ని అయితే డెవలప్ చేసింది. ఇండిజినస్ అంటే మనకి ఓన్గా మన స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసుకున్నాం. సో ఇవి వచ్చేసి దీంట్లో ఏముంటాయి, అడ్వాన్స్డ్ రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్స్, శక్తి ఇంజన్. సో మీకు ఎయిర్ ఫోర్స్లో శక్తి ఇంజన్ ఉంటుంది కదా, సో శక్తి ఇంజన్ అంటే మనకి ఎయిర్ ఫోర్స్లో యూజ్ చేస్తూ ఉంటారు అనమాట హెలికాప్టర్స్ వాటికి. సో నెక్స్ట్ వచ్చి సెర్చ్ లైట్ కావచ్చు, కాక్పిట్, ఫుల్ గ్లాసు కాక్పిట్ అంటే మొత్తం మనకి కనిపించే విధంగా, సో వాతావరణం మనకి ఆవరణం చుట్టుపక్కల అంతా పెరిమీటర్ అంతా కనిపించే విధంగా కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మనకి వీళ్ళు తీసుకొచ్చారు. ఎందుకంటే మెయిన్గా వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది సిస్టమ్ అండ్ సెర్చ్ ఆఫ్ ది రెస్క్యూ సార్. సో సార్ మిషన్ ఉందని చెప్పాను కదా, సిస్టమ్ ఆఫ్ సెర్చ్ మిషన్ అని చెప్పేసి సెర్చ్ అండ్ రెస్క్యూ అనే దానికి తీసుకొచ్చారు అనమాట. సో ఓవరాల్ ఇక్కడ డేటా అయితే ఇవి. సో స్టీల్ టు ఫ్రిగేట్ అని ఉంటుంది అనమాట. సపరేట్ డెవలప్మెంట్ నీల్ ఆఫ్ ది లాస్ట్ ప్రాజెక్ట్ 17A స్టీల్ ఫ్రిగేట్స్ టు నేవీ వాజ్ ఏ లేడ్ ఎట్ ది మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ముంబై. సో మజ్గావ్ డాక్ ఉంది కదా, ఇది షిప్ బిల్డింగ్ అనమాట. మామూలుగా షిప్స్ అవి నిర్మిస్తూ ఉంటారు, షిప్స్ అవన్నీ మనకి ముంబైలో ఉంది మజ్గావ్ డాక్. ఇక్కడ స్టీల్ ఫ్రిగేట్ అని ఒక సపరేటు తీసుకొచ్చారన్నమాట. దాన్ని ఎలా తీసుకొచ్చారంటే అది ప్రాజెక్టు 17A కింద తీసుకొచ్చారన్నమాట ఇక్కడ. సో ఈ విధంగా ఉంటాయి కంప్లీట్గా వచ్చేసి ఇన్ఫర్మేషను. ఇప్పుడు దీనికి సంబంధించి మనము అసలు కోస్ట్ గార్డ్ అంటే ఎవరు ఇప్పుడు చూద్దాం చూడండి. సో ఇండియన్ కోస్ట్ గార్డ్, ICG అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆగస్టు 1978లో ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు బై కోస్ట్ గార్డ్ యాక్ట్ 1978. కోస్ట్ గార్డ్ యాక్ట్ 1978 ద్వారా తీసుకొచ్చి ఇండిపెండెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా. ఇది వచ్చేసి ఇండిపెండెంట్ ఆర్మ్డ్ ఫోర్స్ కంప్లీట్గా. ఇది కోస్ట్ గార్డ్ అనేది ఇండిపెండెంట్ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ ఇండియా 1978లో ఏర్పరిచారు ఇండియన్ కోస్ట్ గార్డ్ని. సో యాజ్ ఏ 4th లార్జెస్ట్ కోస్ట్ గార్డ్ ఇన్ ది వరల్డ్. సో మన ఇండియాలో ఉండే కోస్ట్ గార్డ్ ఉంది కదా, ఇది ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ కోస్ట్ గార్డ్ అనమాట. అంటే మెంబర్స్ పరంగా ఈ విధంగా లార్జెస్ట్ కోస్ట్ గార్డ్ ఇన్ ది వరల్డ్, 4th లార్జెస్ట్ కోస్ట్ గార్డ్ ఇన్ ది వరల్డ్. ఇట్ హ్యాస్ ప్లేడ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ సెక్యూరింగ్ ది ఇండియన్ కోస్ట్. సో మన ఇండియన్ తీర ప్రాంతాలు అంటే భారతదేశ తీర ప్రాంతాలు ఉన్నాయి కదా, వాటిని సంరక్షిస్తూ ఉంటుంది ఇండియన్ కోస్ట్ గార్డు. అండ్ ఎన్ఫోర్సింగ్ రెగ్యులేషన్స్ ఇన్ ది మ్యారిటైమ్ జోన్స్ ఉంటాయి కదా మనకి, వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాబోయే స్లైడ్స్లో. సో మ్యారిటైమ్ జోన్స్ని అలాగే తీర ప్రాంతాలని మొత్తం ఈ కోస్ట్ గార్డ్ అనేది సంరక్షిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇట్ ఈజ్ ఏ ఆర్మ్డ్ ఫోర్స్. సో చెప్పాను కదా, ఇట్ ఈజ్ ఆర్మ్డ్ ఫోర్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ అండ్ మ్యారిటైమ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో మ్యారిటైమ్ ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేవాళ్ళు ఏ మినిస్ట్రీ కింద ఉంటారు, మినిస్ట్రీస్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఎగ్జామినేషన్ పరంగానే UPSC గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఉంటాయి కదా, స్టేట్ పీసెస్లో అడుగుతూ ఉంటారు, మినిస్ట్రీస్ అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ కాదు. మనకి CAPF ఉంది కదా, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. దీంట్లో వచ్చేసి మనకి BSF, సో BSF, CRPF, ఇంకా వచ్చేసి మనకి ITBP ఇలా ఉంటాయి కదా, ITBP, CSF ఇవన్నీ కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటాయి. కానీ ఇక్కడ ఆర్మీ ఒకటి, అలాగే ఇది ఆర్మ్డ్ ఫోర్స్ కదా, ఇది వచ్చేసి ఆర్మ్డ్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ అనేది, కాబట్టి ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ థింగ్స్ మీరు వచ్చేసి, ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటే మనకి రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. సో నెక్స్ట్ చూడండి, ద కాన్సెప్ట్ ఆఫ్ ఫార్మింగ్ ICG కేమ్ ఇన్ టు బీయింగ్ ఆఫ్టర్ ది 1971 వార్ జరిగింది కదా మనకి పాకిస్తాన్కి, అప్పుడు వచ్చిందనమాట. ద బ్లూ ప్రింట్ ఫర్ ది మల్టీ డైమెన్షనల్ కోస్ట్ గార్డ్ వాజ్ ఏ కన్సీవ్డ్ బై ది విజనరీ చూడండి రుస్తాంజీ కమిటీ అనే కమిటీ ద్వారా ఇది వచ్చేసి ప్రపోజల్ వచ్చిందనమాట. ఫస్ట్ టైము రుస్తాంజీ కమిటీ అనే కమిటీ ద్వారా ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది ఏర్పరిచారు ఆఫ్టర్ 1971 వారు. ఇది 1971లో ఎన్ఫోర్స్ అయింది. సో నెక్స్ట్ ప్రైమరీ డ్యూటీస్ ఆఫ్ ది ICG ఈజ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్. చూడండి అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏదంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ ది స్మగ్లింగ్ త్రూ మ్యారిటైమ్ రూట్స్. సముద్రం అంటే మనకి సముద్రం ద్వారా జరుగుతూ ఉంటాయి కదా మనకి
సో సముద్రం ద్వారా స్మగ్లింగ్ జరుగుతూ ఉంటాయి షిప్స్లో, చిన్న చిన్న షిప్స్లో. వాటిని అరికట్టడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది తీసుకొచ్చారు. సో ఇట్ హ్యాస్ జ్యూరిడిక్షన్ ఓవర్ ది టెరిటోరియల్ వాటర్స్ ఆఫ్ ది ఇండియా. సో టెరిటోరియల్ మన భూభాగానికి సంబంధించిన వాటర్స్ ఉంటాయి కదా ఇండియాకి, ఆ టెరిటోరియల్ మీద కమాండ్ ఉంటుంది అనమాట వీటికి. సో ఇంక్లూడింగ్ ది కాంటేజియస్ జోను అండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోను. సో మనకి ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో కాంటేజియస్ జోన్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. సో ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి మీద జ్యూరిడిక్షన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మ్యారిటైమ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. సో ఇది స్మగ్లింగ్ కాదు, ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ కాదు, స్మగ్లింగ్ని అరికట్టడమే కాకుండా సో అక్కడ మ్యారిటైమ్లో మనకి సముద్ర తీర ప్రాంతాల్లో, సో మనకి భూభాగం ఉంది కదా, భారతదేశ భూభాగం ఉన్న తీర ప్రాంతాల్లో పర్యావరణ చట్టం, పర్యావరణ సంరక్షణ కోసం కూడా పనిచేస్తూ ఉంటుంది మనకి ఇండియా జోన్స్లో. కోఆర్డినేటింగ్ అథారిటీ రెస్పాన్సిబిలిటీ ఆయిల్ స్పిల్స్ అంటే ఎప్పుడైనా షిప్స్ ఆయిల్ లీక్ అవుతుంది అనమాట. షిప్స్ ట్యాంకర్స్ పేలిపోవడం వల్ల, ఇట్లా జరగడం వల్ల ఆయిల్ అంతా లీక్ అయిపోయి సముద్ర తీర ప్రాంతంలో పైన మనకి అంటకట్టుకుపోద్ది అనమాట. సో మనకి ఒక లేయర్లోకి అంటకట్టుకుపోద్ది. ఈ లేయర్ ఆయిల్ స్పిల్స్ ఉండడం వల్ల లోపల భాగానికి ఆక్సిజన్ వెళ్ళదు. సో ఆక్సిజన్ అనేది పోదనమాట, ఎందుకంటే దట్టంగా ఉంటాయి ఇవి, చాలా దట్టంగా ఏర్పడుతుంది ఆయిల్ స్పిల్ అనేది. సో ఒక పెద్ద ప్లేట్ లాగా ఏర్పడిపోతుంది దట్టంగా. ఈ ఆక్సిజన్ పోకపోవడం వల్ల లోపల జీవులన్నీ కూడా చనిపోతాయి. సో అందువల్ల ఈ ఆయిల్ స్పిల్స్ని క్లీన్ చేయడానికి కూడా ఉంటుంది. మనకి రీసెంట్గా ఎన్నూరు పోర్ట్ ఉంది కదా, చెన్నై దగ్గర ఎన్నూరు పోర్ట్ ఉంటుంది, అక్కడ ఆయిల్ స్పిల్స్ జరిగింది. ఒక 2 షిప్స్ ఢీ కొట్టడం వల్ల ఆయిల్ ట్యాంకర్స్ జరిగాయి. అట్లనే ఇక్కడ కోస్ట్ గార్డ్ వచ్చేసి మనకి స్మగ్లింగ్ కోసమే కాకుండా, స్మగ్లింగ్ అరగట్టడమే కాకుండా మ్యారిటైమ్ జోన్స్లో ఇట్లాగే పర్యావరణం కూడా సంరక్షిస్తూ ఉంటుంది. సో ఐసీసీ ఆర్ సక్సెస్ఫుల్లీ అవేటెడ్ మేజర్ ఎకలాజికల్ డిజాస్టర్స్. సో ఏదైనా డిజాస్టర్స్, సునామీస్ ఇట్లాంటి జరుగుతుంటాయి కదా. సో సునామీ జరిగినప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏదైనా 2 షిప్స్ ఢీ కొట్టుకొని, ప్యాసింజర్ షిప్స్ ఉంటాయి కదా మనకి, సో ఫెర్రీ షిప్స్ ఇలా ఉంటాయి, ఢీ కొట్టుకొని ఏదైనా జరిగినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఇండియన్ కోస్ట్ గార్డు అక్కడ ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది ఎవరంటే ఇండియన్ కోస్ట్ గార్డే. కోస్ట్ గార్డ్ మాత్రమే ఫస్ట్ ఆ రీజన్లో రెస్పాండ్ అవుతారు. సో తర్వాత ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్, ఇప్పుడు చెప్పాను కదా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అంటే ఏంటి. సో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఈజ్ ఏ జోన్ ఇన్ ది సీ ప్రిస్క్రైబ్డ్ బై ది ఎన్క్లాస్ అంటారు, అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లాస్ ఆఫ్ ది సీ. ఇది యునైటెడ్ నేషన్స్కి సంబంధించింది కంప్లీట్గా. దీని కింద పనిచేస్తుంటారు. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది ఎంత ఉండాలి, ఏ కంట్రీకి ఎంత ఉండాలి, దానికి ఫ్రీడమ్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్స్, రైట్స్ అన్నీ ఇది ఇస్తుంది అనమాట. ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ అన్క్లాస్ అనే ఆర్గనైజేషన్ ఇస్తుంది, ఈవెన్ క్లాస్. సో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆఫ్ ఇండియా ఈజ్ అబౌట్ ది 2.37 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇండియా యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఎంత ఉంటే మనకు సముద్రం మీద ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్గా తీర ప్రాంతం కదా, బేస్ లైన్ అంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. బేస్ లైన్ దగ్గర నుంచి చివరి వరకు ఉంటుంది అనమాట. సో ఎంతవరకు ఉందంటే మనకి మొత్తం మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఎంత ఉందంటే ఇండియాది 2.37 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. సో విచ్ ఆర్ గార్డెడ్ బై ది ఇండియన్ కోస్ట్ గార్డ్. ఈ మొత్తం ఈ జోన్ అంతా ఇప్పుడు చెప్పాను కదా 2.37 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ఉంది కదా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోను. ఈ జోన్ మొత్తాన్ని కదా ఇండియన్ కోస్ట్ గార్డే సంరక్షిస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, EEZ is area that adjacent to the beyond and territorial sea. So EEZ is a area that adjacent to and beyond the territorial sea. మన టెరిటోరియల్ సీ ఉంది కదా, దానికంటే కొంచెం ఇంత దూరం ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ పాయింట్ అర్థమవుతుంది. ఇట్ కెన్ ఎక్స్టెండ్ మ్యాక్సిమం 200 నాటికల్ మైల్స్. ఇంపార్టెంట్ ఇది. సో 200 నాటికల్ మైల్స్ ఉంటుంది ఏ కంట్రీకి అయినా ఇది. సో ఫ్రమ్ ది బేస్ లైన్, మనకి బేస్ లైన్ దగ్గర నుంచి, అంటే మన తీర ప్రాంతం ఉంది కదా, తీర ప్రాంతం బేస్ లైన్ అంటే ల్యాండ్కి సముద్రానికి అటాచ్ ఉంది కదా బేస్ లైన్, తీర ప్రాంతం బీచ్ అంటాం మనం అక్కడ. ఆ బేస్ లైన్ దగ్గర నుంచి 200 నాటికల్ మైల్స్. సో ఇక్కడ ఇది తీర బేస్ లైన్ అనుకోండి, ఇక్కడ నుంచి 200 నాటికల్ మైల్స్, 200 నాటికల్ మైల్స్. సో 200 నాటికల్ మైల్స్ ఇక్కడ వరకు కూడా ఇండియాకి మాత్రమే. ఇది వచ్చేసి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మనకి ఇండియాకి. సో ఇవంతా వచ్చేసి హై సీస్, ఇక్కడ ఇండియాకి ఎటువంటి రైట్స్ అనేది ఉండదు. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ద బేస్ లైన్ ఈజ్ నార్మల్లీ మెజర్డ్ ది లో వాటర్ లైన్ అలాంగ్ ది కోస్ట్, ఇండికేటెడ్ ది లార్జ్ స్కేల్ చార్ట్స్ అఫీషియల్లీ అప్రూవ్డ్ బై ది కోస్టల్ స్టేట్. సో కోస్టల్ స్టేట్స్ ఇక్కడ కొన్ని మ్యాప్స్ పెట్టి ఉంటాయి, ఆ మ్యాప్స్ ప్రకారం తీసుకుంటారు. ఎందుకంటే మనకి ఇండియా చూడండి, మనకి ఇండియా పార్ట్ ఇలా ఉంది కదా. సో ఇండియాలో ఉన్నప్పుడు ఇలా వంకరగా ఉంటుంది. సో మనకి ఇలా ఉంటాయి, స్ట్రైట్గా ఉంటుంది కదా, ఇక్కడ ఇంతవరకు ఉంటుంది, ఇక్కడ ఇంతవరకు ఉంటుంది. ఇదంతా బేస్ లైన్ ఇట్లా తీసుకోవాలి, బేస్ లైన్ ఇలా తీసుకోవాలి. ఇది బేస్ లైన్ ఇక్కడ నుంచి తీసుకుంటారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి కోస్ట్ లైన్ ఇలా తీసుకుంటారు. ఇప్పుడు చూడండి ఇమేజ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. సో ఇప్పుడు వచ్చేసి ఇది కాంటినెంటల్ షెల్ఫ్, ఇది వచ్చేసి కాంటినెంటల్ షెల్ఫ్ అంటే ఇది కంట్రీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకోండి. సో ఇది వచ్చేసి మనకి ఇండియా. సో ఇదంతా మనకి ఇక్కడ ఇండియా, ఇదంతా ఇండియా అనుకోండి. ఇది బేస్ లైను, ఇది వచ్చేసి బేస్ లైను, ఇదంతా ఇది బేస్ లైను, ఇదంతా బేస్ లైను. ఇక్కడ నుంచి మనకి ఈ టెరిటోరియల్ సీ, ఇది వచ్చేసి టెరిటోరియల్ సీ అనమాట. ఇక్కడ వరకు టెరిటోరియల్ సీ 12 నాటికల్ మైల్స్. ఇక్కడ 200 చెప్పాను కదా నేను, 200 నాటికల్ మైల్స్ ఇక్కడ నుంచి ఇంతవరకు వచ్చేసి ఇది కంప్లీట్గా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఇండియా యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఇంతవరకు. ఇక్కడ నేను పెట్టాను కదా రెడ్ మార్కు. సో ఇంతవరకు కంప్లీట్ రైట్స్, ఇండియాకి కంప్లీట్ రైట్స్ ఉంటాయి. అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, వాటి గురించి ఉంటాయి. ఇక్కడ హై సీస్ ఈ బియాండ్ 200 నాటికల్ మైల్స్ ఉంది కదా,
అదంతా వచ్చేసి హై సీస్ అనమాట. అక్కడ ఏ కంట్రీకైనా పవర్ ఉంటుంది. అక్కడ ఏమైనా రీసెర్చ్ అంటే కూడా ఏ కంట్రీ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ లోపల మాత్రం ఈ 200 నాటికల్ మైల్స్ మాత్రం ఇండియాకి మాత్రమే పవర్ ఉంటుంది. అదొకటి ఇంపార్టెంట్. ఈ మ్యాప్ క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. 200 నాటికల్ మైల్స్. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ద ఈజెడ్ ఇన్క్లూడ్స్ ది కాంటిజియస్ జోన్. సో ఈ కాంటిజియస్ జోన్ అనేది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోనే పార్ట్ 2. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లోపలే ఉంటుంది అనమాట. 200 నాటికల్ మైల్స్ లోపలే ఉంటుంది. సో విత్ ఇన్ ఈజెడ్ ద కంట్రీ హ్యాస్ రైట్ ఓవర్ ది న్యాచురల్ రిసోర్సెస్. చెప్పాను కదా, ఆ కంట్రీ ఈ 200 నాటికల్ మైల్స్ ఉంది కదా, వాటన్నిటి మీద పవర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను చిన్న డయాగ్రామ్ గీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ తీర ప్రాంతం అనేది ఈ విధంగా ఉంది, వంకరగా ఉంది. సో ఎట్లా ఉందనుకోండి, సో ఎట్లుందనుకోండి. సో కంట్రీ ఇది వచ్చేసి ఏదైనా కంట్రీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకోండి. సో ఇండియా ఒక స్టేట్స్ అనేది ఒక ఏరియా ఉంది. ఇదంతా ఓషన్, ఇక్కడంతా వచ్చేసి సముద్రం ఉందనుకోండి. దీని బేస్ లైన్ మనం ఎలా గీస్తామంటే ఇలా గీయాలి బేస్ లైన్. సో బేస్ లైన్ వచ్చేసి ఇలా ఈ ల్యాండ్ ఏరియాస్ ఉంటాయి కదా, ల్యాండ్ ఏరియాస్ అన్ని అటాచ్ చేసుకుంటూ పోవాలి. ఇది వచ్చేసి బేస్ లైన్. ఇక్కడ వచ్చేసి మనకి ఈ బేస్ లైన్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా బేస్ లైన్ ఉంటుంది. సో ఇది బేస్ లైన్. ఇక్కడ నుంచి 200 నాటికల్ మైల్స్. సో 200 నాటికల్ మైల్స్ వచ్చేసి ఇదంతా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్. ఈ 200 నాటికల్ మైల్స్ల మధ్యలో ఉండే రిసోర్సెస్ మొత్తం మనవే. అక్కడ ఏదైనా షిప్ ఎంటర్ అయింది అనుకోండి, ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి. ఆ షిప్కి వచ్చేసి పర్మిషన్ ఉండాలి. కంట్రీస్ ఫ్లాగ్స్ ఉంటాయి, అందుకే షిప్స్ మీద కంట్రీ ఫ్లాగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం న్యూస్లో చూస్తుంటాం కదా, మన జాలర్ని, చేపలు పట్టే జాలర్లు ఉంటారు కదా, వాళ్ళని పాకిస్తాన్ ఆర్మీ కోస్ట్ గార్డు అరెస్ట్ చేసింది, శ్రీలంక కోస్ట్ గార్డు అరెస్ట్ చేసింది అంటున్నారు కదా. అంటే వాళ్ళు బియాండ్ వెళ్ళిపోయారు. మన బేస్ లైన్, మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కంటే కూడా బియాండ్ వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తారనమాట. సో ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసి జోను. ఇక్కడ ఏమంటే ఇక్కడ ఉండే ఈ మధ్యలో ఉండే న్యాచురల్ రిసోర్సెస్ మొత్తం, లోపల సముద్ర భాగంలో ఉండే రీసెర్చ్కి సంబంధించి అన్ని కూడా ఇండియాకే పవర్ ఉంటుంది. సో ఇంకా ఏమంటే కంట్రీ హ్యాస్ జ్యూరిడిక్షన్ ఓవర్ ది సమ్ యాక్టివిటీస్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అమంగ్ ది అదర్స్. ఇక్కడ వచ్చేసి ఎటువంటి కంట్రీ కూడా పవర్ ఉండదు, కంప్లీట్గా ఇండియన్ కూడా పవర్ ఉంటుంది. సో ఇక్కడ బేస్ లైన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఏదైనా షిప్ ఎంటర్ అయింది అనుకోండి, షూట్అవుట్ ఆర్డర్ కూడా చేయొచ్చు. కంట్రీకి పవర్ ఉంటుంది. సో ఇండియాకి షూట్అవుట్ ఆర్డర్ చేసే కంట్రీ కూడా ఈ కోస్ట్ గార్డ్కి పవర్ ఉంటుంది. సో మన మీద రీసెంట్గా మనకి కేరళ జాలర్ను వచ్చేసి 2012 ముందు సో ఇద్దరు జాలర్ను వచ్చేసి ఇటలీ నేవీ వాళ్ళు చంపేశారు, షూట్అవుట్ చేశారనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే నిజానికి ఆ జాలర్లు ఇద్దరు కూడా ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లోపలే ఉన్నారు, 200 నాటికల్ మైల్స్ లోపలే ఉన్నారు. కానీ అక్కడ తప్పేవద్దంటే ఇటలీ కోస్ట్ గార్డ్ది. ఇటలీ కోస్ట్ గార్డ్ ఏం చేసిందంటే వాళ్ళు హై సీస్లో ఉన్నామనుకొని జాలర్ని కాల్ చేశారనమాట. నిజానికి అది ఇండియన్ టెరిటరీలో ఉన్నారు. సో వాళ్ళ మీద చర్యలు అయితే కూడా తీసుకోవడం జరిగింది. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఈ విధంగా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కి సంబంధించి ఈ విధంగా. సో ఈ ఎక్స్క్లూజివ్ 200 నాటికల్ మైల్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 200 నాటికల్ మైల్స్. ఇది వచ్చేసి కంప్లీట్గా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కి సంబంధించింది. సో ఇదంతా ఎందుకు చెప్పారంటే మనకి ఇండియన్ కోస్ట్ గార్డు ఈ మొత్తం జోన్ అంతా వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డే సంరక్షిస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏం సంరక్షిస్తుంటారు, నాట్ ఓన్లీ సో ఇండియన్ కోస్ట్ గార్డ్ వచ్చేసి మీకు ఇక్కడ చూసుకుంటే వీళ్ళు స్మగ్లింగ్, ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ కాకుండా సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా తీసుకుంటారు. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్స్, అలాగే ఏమైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి ఓవరాల్గా ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్. సో ఇలానే మీకు ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. హిందూ అనాలిసిస్, వాటికి సంబంధించిన హిస్టరీ, అంటే ముందు హిస్టరీ ఉంటుంది కదా. సో ఒక కరెంట్ ఈవెంట్స్ వచ్చినప్పుడు వర్తమాన అంశమే కాకుండా వాటికి హిస్టరీ కూడా క్లియర్ కట్గా చూసుకోవాలి. ఇప్పుడు మనకి కోస్ట్ గార్డ్ వచ్చేసి హెలికాప్టర్స్ ఇచ్చారు కదా. సో ఎగ్జాక్ట్లీ అలానే అసలు కోస్ట్ గార్డ్ అంటే ఎవరు, ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది, వాటికి ఎటువంటి రైట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో. దట్స్ ఇస్ ఫర్ టుడేస్ గైస్. థ్యాంక్ యూ.